ఈ యథార్థ లఘు చిత్రంలో పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఇది ఊహించో సృష్టించో తీసిన కథ కాదు, నా స్నేహితుని జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. వెల్ మిస్టర్ విక్రమ్, ఈ జాబ్ నీకు ఇవ్వడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. బికాస్ నీ పర్సనాలిటీ అండ్ పర్సంటేజ్ రెండు నాకు నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఈ జాబ్ నీకు ఇవ్వాలంటే 2 lakhs అమౌంట్ డిపాజిట్ పే చేయాలి. నీకు ఓకే అయితే ఈ జాబ్ నీదే. ఓకేనా విక్రమ్? ఆగవయ్య విక్రమ్, ఏమ్మా మంచోడివి చదువుకున్నాడు అనుకున్నాను. 9 నెలల నుంచి అద్దె ఇవ్వలేదు. రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను అంకుల్. జాబ్ రంగాలు మీ డబ్బులు ఇచ్చేస్తాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. అబ్బో, ఇవన్నీ విని విని విసుకొచ్చింది. నువ్వు ఇల్లు ఖాళీ చేసాయి, రేపొద్దున వరకు టైం ఇస్తున్నా నీకు. జాబ్ వస్తే జాయిన్ అవ్వడానికి నా బైక్ మీద వెళ్ళాలని ఎన్నో కళ్ళు కన్నాను, కానీ నాకు అదృష్టం లేనట్టుంది. 5 సంవత్సరాల నుంచి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూనే ఉన్నాను. సెలెక్ట్ అయిన కంపెనీ నుండి ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూసి చూసి వెక్స్ అయిపోయాను. నా క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ ఇంకా రాలేదు. రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు. మొన్నటి వరకు ఒక్క పూటన్నా తినేవాడిని. ఈ రోజు నుంచి అదృష్టం లేదు. ఆకలితో కడుపు మార్చుకుని నిద్రపోవాలి. పోస్ట్. ఎస్, నాకు జాబ్ వచ్చింది. యా, ఈ రోజు నుంచి నా కష్టాలన్నీ తీరిపోయినాయి. ఎస్.
lakhs అమౌంట్ డిపాజిట్ పే చేయాలి. నువ్వు ఇల్లు ఖాళీ చేసాయి, రేపొద్దున వరకు టైం ఇస్తున్నా నీకు. 2 lakhs అమౌంట్ డిపాజిట్ పే చేయాలి. నువ్వు ఇల్లు ఖాళీ చేసాయి, రేపొద్దున వరకు టైం ఇస్తున్నా నీకు. 2 lakhs అమౌంట్ డిపాజిట్ పే చేయాలి. నువ్వు ఇల్లు ఖాళీ చేసాయి, రేపొద్దున వరకు టైం ఇస్తున్నా నీకు. విక్రమ్ ఏంట్రా ఇది? లేవురా. అయ్యో ఎందుకు ఇలా చేసావు? లేవరా ప్లీజ్ రా, లేవరా. నీకు జాబ్ వచ్చిందిరా, జాబ్ వచ్చిందిరా, లేవరా. విక్రమ్ ఒక క్షణంలో కోల్పోయిన సహనం, విక్రమ్ తీసుకున్న నిర్ణయం. ఆ ఒక్క క్షణం అసహనానికి లోనవ్వకుండా ఉండుంటే విక్రమ్ ఇప్పుడు మాతో ఆనందంగా ఉండేవాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట, తొందరపడి తనువు చాలించద్దు. కృషి, పట్టుదల, ఈ రెండింటితో పాటు ఆత్మవిశ్వాసం. జీవితం ఒక్కటే, దాన్ని అర్థాంతరంగా ముగించే హక్కు మనకి లేదు. జై హింద్.